హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం బోలియా టాపిక్ అనేది చూద్దాం. ఫస్ట్ బోలియా టాపిక్ చూసే ముందు ఏం చూడాలి అంటే హిందీ భాషక ఉద్భవం అనేది చూడాలి. మరి హిందీ భాషక ఉద్భవం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆర్యుల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎందుకంటే ఆర్యుల భాషే కదా హిందీ భాష అనేది. అయితే మన ఆర్యుల కన్నా ముందు భారతదేశానికి ఎవరైనా ముందు వచ్చిన జాతి ఏమైనా ఉందా అంటే ఉన్నాయి. మొత్తం ఎన్ని జాతులు వచ్చాయంటే భారతదేశానికి ఆర్యుల కన్నా ముందు 4 జాతుల వాళ్ళు వచ్చారనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నెగ్రటోన్ జాతి. నెగ్రటోన్ జాతి. రెండో జాతి ఏంటంటే ఆస్ట్రిక్ జాతి అన్నమాట. మూడోది ఏంటంటే కిరాత్ వాళ్ళు వచ్చారు. ఈ కిరాత్ వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారంటే ద్రవిడులు వచ్చాము, అంటే మన దక్షిణ భారతదేశంలో ఉంటున్న వాళ్ళందరూ అనమాట. సో దాని తర్వాత ఎవరు వచ్చారంటే ఆర్యులు అనేవాళ్ళు వచ్చారనమాట. ఈ ఆర్యుల భాషే మన హిందీ భాష అనేది అనుకుంటున్నాం. ఈ ఆర్యులు కూడా ఎన్ని వర్గాలుగా వచ్చారు అంటే 3 వర్గాలుగా వచ్చారనమాట. ఒకటి ఇరాన్ ఆర్యు, 2 దర్ద్ అంటే ఏంటంటే పర్వతం అనమాట. అండ్ పైసాచి అన్న కస్ అన్న దాని అర్థం అందే పర్వతం అని. ఇక్కడ నుంచి ఆర్యులు వచ్చారు. నెక్స్ట్ 3వ వాళ్ళు ఎవరైనా భారతీయ ఆర్య అనమాట. ఈ భారతీయ ఆర్య ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భారతీయ ఆర్యం. ఇక్కడ నుంచే మనకి భారతీయ భాషా ఉద్భవం అనేది జరిగింది. అయితే ఈ ఇరాన్ ఆర్య వాళ్ళు మాట్లాడే భాషను ఏమంటారంటే ఫారసీ భాష అంటారనమాట. ఏమంటారు? ఫారసీ భాష అని అంటారు. మరి దర్ద్ మాట్లాడే భాష ఏంటంటే దర్దీ భాష అన్నమాట. నెక్స్ట్ భారతీయ ఆర్య మాట్లాడే భాష ఏంటంటే మరి ఈ భారతీయ ఆర్య మాట్లాడే భాషని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఏ విధంగా అంటే ప్రాచీన భారతీయ ఆర్య భాషయే, మధ్యయుగీన్ భారతీయ ఆర్య భాషయే, ఆధునిక భారతీయ ఆర్య భాషయే కింద. వీటి యొక్క కాల విభజన ఎలాగంటే ప్రాచీన భారతీయ ఆర్య భాషయే 1500 ఈసా పూర్వ 1500 నుంచి 500 వరకు. నెక్స్ట్ మధ్యయుగీన్ భారతీయ ఆర్య భాష యొక్క కాలం ఎంత అంటే ఈసా పూర్వ 500 నుంచి 1000 ఈస్వీ సన్ వరకు. నెక్స్ట్ ఆధునిక భారతీయ ఆర్య భాష యొక్క కాలం ఎంత అంటే ఈస్వీ సన్ 1000 నుంచి ఇప్పటి వరకు. మీకు అర్థమవుతుందా? కొంచెం బోలియా అనేది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, నెమ్మదిగా వింటేనే అర్థమవుతుంది, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా. ఫస్ట్ ఏంటంటే మనకి ఆర్యుల కన్నా ముందు వచ్చే జాతులు ఎంతమంది అంటే 4. ఫస్ట్ వచ్చే జాతి ఏంటి? నెగ్రటో జాతి వచ్చారు. దాని తర్వాత ఎవరు వచ్చారు? ఆస్ట్రిక్ వాళ్ళు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? కిరాత్ వాళ్ళు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? ద్రవిడులు వచ్చారు. దాని తర్వాత ఎవరు వచ్చారు? ఆర్యులు. ఈ ఆర్యులు కూడా ఎన్ని వర్గాలుగా వచ్చారు? 3 వర్గాలుగా వచ్చిందనమాట. ఇరాన్ వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసరికి దర్ద్ వాళ్ళు. ఇరాన్ ఆర్య వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఫార్సీ భాష మాట్లాడుతున్నారు. నెక్స్ట్ దర్ద్ ఆర్య వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దర్దీ భాష మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 3వది ఎవరు? భారతీయ ఆర్యం. ఈ భారతీయ ఆర్యం మాట్లాడే భాషని మనం 3 కాలాలుగా విభజించుకున్నాం. అందులో ఫస్ట్ది ఏంటి అంటే ప్రాచీన భారతీయ ఆర్య భాష. రెండోది ఏంటి? మధ్యయుగీన్ భారతీయ ఆర్య భాష. నెక్స్ట్ 3వది ఏంటి? ఆధునిక భారతీయ ఆర్య భాష. ఈ ప్రాచీన భారతీయ ఆర్య భాష యొక్క కాలం ఎంత అంటే ఈసా పూర్వ 1500 నుంచి 500. ఈ మధ్యలో కొన్ని భాషలు అనేవి వీళ్ళు మాట్లాడడం జరిగిందనమాట. నెక్స్ట్ కాలం ఏంటి? మధ్యయుగీన్ భారతీయ ఆర్య భాష. ఈసా పూర్వ 500 నుంచి 1000 ఈస్వీ సన్ వరకు విభజించుకున్నాం. ఇందులో కొన్ని భాషలు అనేవి వాళ్ళు మాట్లాడారనమాట. ఎవరు? భారతీయ ఆర్య. నెక్స్ట్ ఏంటి? ఆధునిక భారతీయ ఆర్య భాష. ఈ ఆధునిక అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈస్వీ సన్ 1000 నుంచి అబ్దక్ ఇప్పటి వరకు మాట్లాడే భాషలన్నీ కూడా ఇందులో చేర్చడం అనేది జరిగింది. అర్థమైందా బోలియా టాపిక్ ఇక్కడ వరకునా? ఓకే. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రాచీన భారతీయ ఆర్య భాష ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాచీన భారతీయ ఆర్య భాష ఇది ఎప్పటి నుంచని అనుకున్నాం మనం ఇందాకలా? ఈసా పూర్వ 1500 నుంచి 500 వరకు ఉన్నదాన్ని ప్రాచీన భారతీయ ఆర్య భాష కాలని అనుకున్నాం అన్నమాట. మరి ఆ టైంలో వాళ్ళు మాట్లాడే భాష ఏంటంటే సంస్కృతం. వాళ్ళు మాట్లాడే భాష ఏంటమ్మా? సంస్కృతం. ఈ సంస్కృతం కూడా ఎన్ని రకాలుగా ఉండేదంటే 2 రకాలుగా ఉండేది. ఒకటి వైదిక సంస్కృతం,
రెండోది లౌకిక సంస్కృతం. వైదిక సంస్కృతం అంటే ఏంటంటే వేదాల్లో మాట్లాడేది అనమాట. వేదాల్లో ఉపయోగించే భాషని వైదిక సంస్కృతం అంటారు. మరి లౌకిక సంస్కృతం అంటే ఏంటంటే కావ్యాల కోసం వాడేదాన్ని ఏంటంటారంటే లౌకిక సంస్కృతం అని అంటారనమాట. ఇది కావ్యాల్లోనే అంటే రామాయణం మహాభారతం అనేది సంస్కృతంలో రాశారు కదా, దానికి యూజ్ చేసింది ఏంటంటే లౌకిక సంస్కృతం అన్నమాట. కాబట్టి దీన్ని కావ్య భాష అంటారు. మరి వైదిక సంస్కృతంలో ఏం రాశారని అంటే వేదాలు అనేవి రాశారు, ఉపనిషత్తులు అనేవి రాశారు. ఇవన్నీ కూడా రాయడం వల్ల దాన్ని వైదిక భాష అంటారు. ఈ వైదిక సంస్కృతిని ఇంకొక పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే దేవు భాష లేదా ఉదిచ్చు భాష లేదా ఛందస్ భాష అని మాట్లాడతారు. మన వ్యాకరణం అవన్నీ కూడా దేంట్లో రాసిందంటే వేదాలన్నీ కూడా వైదిక సంస్కృతంలో రాయబడ్డాయి. మరి వ్యాకరణము కావ్యాలు అనేవి దేన్నో రాయబడింది, లౌకిక సంస్కృతంలో రాయడం అనేది జరిగింది. మనకి వైదిక సంస్కృతికి ఇంకో పేరు ఏమనుకున్నాం, దేవ భాష అంటారు, లేదంటే ఉదిచ్చి భాష అంటారు, లేదా ఛందస్ భాష అని కూడా అంటారనమాట. మరి నెక్స్ట్ ఈ వైదిక సంస్కృతికి కూడా బోలియా ఉన్నాయన్నమాట. బోలియా అంటే ఏంటంటే స్లాంగ్స్. మరి వైదిక సంస్కృతికి బోలియా ఏంటంటే పూర్వీ, మధ్యదేశీ, నెక్స్ట్ పశ్చిమోత్తరి అన్నమాట. 3 బోలియా ఉన్నాయి. వైదిక సంస్కృతికి ఎన్ని ఉన్నాయి బోలియా? 3 ఉన్నాయి. ఒకటేంటి పూర్వీ, నెక్స్ట్ ఏంటి మధ్యదేశీ, నెక్స్ట్ మూడోది ఏంటి పశ్చిమోత్తర అన్నమాట. అర్థమైందా? ఈ పశ్చిమోత్తర అనేది మానక్ సంస్కృతి అన్నమాట. నెక్స్ట్ లౌకిక సంస్కృతానికి బోలియా ఏంటంటే దీనికి 4: పూర్వీ, దక్షిణి, పశ్చిమోత్తరి, మధ్యదేశీ. బోలియా దేనికి? లౌకిక సంస్కృతి యొక్క బోలియా అన్నమాట. వైదిక సంస్కృతి యొక్క బోలియా ఏంటి? పూర్వీ, మధ్యదేశీ, పశ్చిమోత్తరి. దీనికి దక్షిణి లేదు, దీనికి దక్షిణి ఉందన్నమాట. లౌకిక సంస్కృతం 4 బోలియా ఏంటి? పూర్వీ, దక్షిణి, పశ్చిమోత్తరి, మధ్యదేశీ. అర్థమైంది ఇక్కడ వరకు లెసను? అర్థమైందా? ఓకే, అర్థమైతే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, ప్రాచీన భారతీయ ఆర్య భాషయే చూస్తాం కాబట్టి ఇప్పుడు మధ్యయుగీన్ భారతీయ ఆర్య భాషయే చూద్దాం. ఇప్పుడు మధ్యయుగీన్ భారతీయ ఆర్య భాష కాలం ఎప్పటి నుంచి అనుకున్నాం? 500 ఈసాపూర్ 500 నుంచి ఈస్వీసన్ 1000 వరకు అనుకున్నాం. అయితే ఈ మధ్యయుగంలోని ఏ భాషలు మాట్లాడేవారు అంటే పాలి, ప్రాకృత్, నెక్స్ట్ అపభ్రంశ్. ఈ పాలీని ఏమంటారనంటే ప్రథమ ప్రాకృత్ అంటారు. ఈ పాలీని ఏమంటారనంటే ప్రథమ ప్రాకృత్ అని అంటారనమాట. ఈ ప్రాకృతిని ద్వితీయ ప్రాకృత్ అంటారనమాట. అసలీ ప్రాకృతిని ద్వితీయ ప్రాకృత్ అంటారు. నెక్స్ట్ తృతీయ ప్రాకృతి ఏంటంటే అపభ్రంశ్. తృతీయ ప్రాకృతి ఏంటి? అపభ్రంశ్. ఈ పాలీని ఏమంటారు? ప్రథమ ప్రాకృత్ అంటారు. ఈ పాలీని ఏమంటారమ్మా? ప్రథమ ప్రాకృత్ అంటారు. ఈ అసలీ ప్రాకృతిని ద్వితీయ ప్రాకృత్ అంటారు. ఈ అపభ్రంశిని తృతీయ ప్రాకృత్ అని అంటారనమాట. సో ఈ మధ్యయుగంలోని ఎన్ని భాషలు మాట్లాడేవారు అని అంటే 3 భాషలు అనేవి మాట్లాడేవారు అనమాట. ఈ పాలీని అభిలేఖి ప్రాకృత్ అని కూడా అంటారు. అభిలేఖి ప్రాకృత్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆధునిక ఆర్య భాషాయే. ఓకే, ఈస్వీసన్ 1000 నుంచి ఈ ఆధునిక ఆర్య భాషలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఆధునిక ఆర్య భాషలు అంటే ఏమేమి వస్తాయి అని అంటే తెలుగు, తమిళ్, కన్నడ ఇలాంటి దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషలు ఏవి కూడా రావు. ఈ ఉత్తర భారతదేశంలో ఏవైతే మాట్లాడుతున్నారో హిందీ, మరాఠీ, గుజరాతీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయన్నమాట. భారతీయ ఆర్య భాష. ఈ కింద దక్షిణ భారతదేశంలో మాట్లాడేవి ఏమంటారంటే ద్రవిడ భాషలు అంటారనమాట. ఈ తెలుగు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ద్రవిడ భాషలు. ఉత్తర భారతదేశంలో మాట్లాడేవన్నీ ఆర్య భాషలని అంటారనమాట. ఈ ఆధునిక ఆర్య భాషలు రావడానికి గల కారణం ఏంటి అని అంటే అపభ్రంశ్ నుంచి ఇవన్నీ వచ్చాయి. ఈ అపభ్రంశ్ నుంచే హిందీ కూడా ఉద్భవించింది. ఈ అపభ్రంశ్ నుంచే ఏమొచ్చిందమ్మా? హిందీ అనేది ఈ ఆధునిక ఆర్య భాషల యొక్క మూలం ఏంటి అంటే అపభ్రంశ్. ఈ అపభ్రంశ్ నుంచే అన్ని భాషలు పుట్టుకొచ్చాయి అని ఎవరు చెప్పారంటే భోలేనాథ్ తివారీ. ఈ అపభ్రంశ్ ఎన్ని రకాలు అంటే 7 టైప్స్. ఎవరి ప్రకారంగా? భోలేనాథ్ తివారీ ప్రకారంగా అపభ్రంశులు ఎన్ని రకాలు? 7 రకాలు. ఫస్ట్ వన్ ఏంటి అంటే శౌరసేని అపభ్రంశ్.
ఫస్ట్ది ఏంటమ్మా సౌరసేని అపభ్రంశ్. రెండోది ఏంటి అంటే మాగధి. రెండోది ఏంటమ్మా మాగధి. మూడోది ఏంటి అర్ధమాగధి. నాలుగోది మహారాష్ట్రి. ఐదోది వ్రాచడ్. ఆరోది టక్. ఏడోది కేకే. ఏడోది ఏంటి కేకే. ఇవన్నీ కూడా 7 కూడా అపభ్రంశులు అన్నమాట. భోలేనాథ్ తివారీ ప్రకారంగా 7 అపభ్రంశులని చెప్పుకున్నాం కదా. 7టికి కూడా కొన్ని ఉపభాషలు అనేవి ఉన్నాయన్నమాట. అందులో ఒకటి ఏంటి అంటే సౌరసేని అపభ్రంశ యొక్క ఉపభాషలు ఎన్ని అంటే 4. పశ్చిమీ హిందీ, రాజస్థానీ హిందీ, పహాడీ హిందీ, గుజరాతీ హిందీ. అలాగే మాగధి యొక్క ఉపభాషలు ఏంటంటే 4. అందులో ఒకటి ఏంటి బిహారీ హిందీ, బంగ్లా హిందీ, ఒడియా బిహారీ హిందీ, బంగ్లా, ఒడియా, అసమియా. ఈ గుజరాతీ అనేది కూడా హిందీ అని రాదు, నార్మల్గా రాశాను కానీ ఇది కూడా రాంగ్ చేసేయండి. అర్ధమాగధి యొక్క ఉపభాష ఏంటంటే పూర్వీ హిందీ అన్నమాట. ఈ మహారాష్ట్రకి ఏంటి అంటే మరాఠీ. అలాగే వ్రాచడికి సింధీ ఉపభాష. అలాగే టక్కి పంజాబ్ అనేది ఉపభాష. నెక్స్ట్ కేకేకి లెహందా అనేది ఉపభాష అన్నమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పశ్చిమ దేశ రాజులు ఎవరంటే శౌరసేనులు అన్నమాట. పశ్చిమ దేశ రాజులు ఎవరు? శౌరసేనులు. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే పహాడీ ప్రాంతంలో, గుజరాత్లో ఉన్న పహాడీ ప్రాంతంలో ఉంటారని గుర్తుపెట్టుకోండి. మాగధి అంటే అబ్బాయిల మాగధి అని గుర్తుపెట్టుకోండి. బిహారీ, ఓకేనా. హరి అనేవాడు ఎక్కడ ఉంటారంటే బంగ్లా కొనుక్కున్నాడు అనమాట. బిహారీ పొని గుర్తుపెట్టుకోండి. బిహారీ ఏం చేశాడంటే ఒక బంగ్లా కొనుక్కున్నాడు. అందులో ఒడియా మాట్లాడే వాళ్ళని పెట్టుకున్నారు. అలాగే అసమియాని వాచ్మెన్గా పెట్టుకున్నారని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అర్ధమాగధి పూర్వంలో ఉన్న వాళ్ళకి అద్దం తెలీదు, మిర్రర్ తెలియదు అనమాట. పూర్వంలో ఉన్న వాళ్ళందరికీ అద్దం తెలియదని గుర్తుపెట్టుకోండి. పూర్వీ హిందీ, అర్ధమాగధి. మహారాష్ట్రకి మరాఠీ ఎలాగ గుర్తుంటుంది. వ్రాచడ్ సింధీ నార్మల్గా గుర్తుపెట్టుకోండి. టక్ పంజాబీ వాళ్ళు టక్ వేసుకొని బయటకు వెళ్తారని గుర్తుపెట్టుకోండి. మన వీధిలోకి లెహంగా వాళ్ళు వచ్చారు, లెహందా అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం చేశారు, లెహంగా కావాలా అని కేకేసారని గుర్తుపెట్టుకోండి. కేకే లెహందా. ఇది గుర్తుపెట్టుకుంటారా. ఈ ఉపభాషల నుంచి మనకి ఏటొచ్చాయి అంటే హిందీకి 18 ఉపబోల్యాలు అనేవి వచ్చాయన్నమాట, ఓకేనా. హిందీకి సంబంధించిన ఉపభాషలు ఏంటంటే 5. అవేంటనేది చూద్దాం. 7 అపభ్రంశులు అనేవి చెప్పాం కదా. ఈ 7 అపభ్రంశుల యొక్క ఉపభాషలు అనేవి చూసాము, ఓకే. ఈ అపభ్రంశలో హిందీకి సంబంధించిన ఉపభాషలు ఏంటంటే ఈ 5. ఇక్కడ చూపించాను కూడా చూడండి 5. పశ్చిమీ హిందీ, రాజస్థానీ హిందీ, పహాడీ హిందీ, బిహారీ హిందీ, పూర్వీ హిందీ. ఈ 5 కూడా ఏమంటారు అంటే హిందీ యొక్క ఉపభాషలు అని అంటారు. ఏమంటారు? హిందీ యొక్క ఉపభాషలు అంటారు. అయితే హిందీ యొక్క ఉపభాషలు ఎన్ని? మొత్తం 5. ఈ 5 కూడా ఎన్ని అపభ్రంశుల నుంచి వచ్చాయి? 3 అపభ్రంశుల నుంచి వచ్చాయి. అంటే ఏటి? సౌరసేని అపభ్రంశ్ ఒకటి, 2 మాగధి అపభ్రంశ్ ఒకటి, అర్ధమాగధి అపభ్రంశ్. ఈ మిగతావన్నిటికీ కూడా హిందీకి వాటికి సంబంధం లేదు. వీటికి మాత్రమే హిందీకి వాటికి సంబంధం ఉంది. అర్థమైందా? అసలు హిందీ ఉద్భవం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సంస్కృతం ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట. సంస్కృత భాష నుంచి పాలి నుంచి ప్రాకృతి నుంచి అపభ్రంశ్ నుంచి హిందీ. ఈ హిందీ యొక్క అపభ్రంశుల నుంచి ఉపభాషలు అనేవి వచ్చాయన్నమాట. భాష నుంచి ఉపభాషలు వచ్చాయి. ఈ ఉపభాషలకి మళ్ళీ బోలియా అనేవి ఉంటాయి. మనం చెప్పుకుంటున్నాం కదా, కడి బోలి, వ్రజ్ ఇవన్నీ కూడా బోలియా అంటారనమాట. అంటే స్లాంగ్స్. ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఒకలా మాట్లాడతారు, విజయనగరం వాళ్ళు ఒకలా మాట్లాడతారు, తూర్పుగోదావరి వాళ్ళు వేరేలా మాట్లాడతారు. అంటే ఒకటే తెలుగు కానీ స్లాంగ్స్ అనేవి వేరు. అలాగే హిందీ కూడా అంతే. ఈ పశ్చిమ హిందీ వాళ్ళు ఒకలా మాట్లాడతారు, రాజస్థాన్ వాళ్ళు హిందీ వాళ్ళు మాట్లాడతారు, పహాడీ వారు వేరే ఇలా బోలియా అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ నోట్స్ ఇచ్చాను. 3 అపభ్రంశుల నుంచి మనకి ఎన్ని ఉపభాషలు వచ్చాయి? 5 ఉపభాషలు అనేవి వచ్చాయి. సౌరసేని అపభ్రంశ నుంచి ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. పశ్చిమీ హిందీ, రాజస్థానీ హిందీ, పహాడీ హిందీ. మాగధి అపభ్రంశ నుంచి బిహారీ హిందీ వచ్చింది. అర్ధమాగధి నుంచి పూర్వీ హిందీ వచ్చింది. అలాగే ఉపభాషలు ఎన్ని? 5. నెక్స్ట్ అపభ్రంశలు ఎన్ని? 1, 2, 3. ఓకేనా? అర్థమైందా? ఈ 5 ఉపభాషల నుంచి మనకి ఎన్ని బోలియా వచ్చాయి అంటే 18 వచ్చాయి. ఎన్ని వచ్చాయమ్మా? 18 వచ్చాయి అన్నమాట. ఎన్ని వచ్చాయి? 18 ఉపభాషలు అనేవి వచ్చాయి అన్నమాట.
ఓకే, అర్థమైంది ఇప్పటి వరకు. నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి, ఓకేనా? లేదనంటే ఫస్ట్ మొత్తం అంతా వినేయండి. మొత్తం అంతా వినేటప్పుడే కొంచెం నోట్స్ రాసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడైనా పాయింట్ విడిచిపెట్టినా మీరు అది రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేసుకుందామా? ఓకే, డన్. ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్పుకున్న జాతుల గురించి. ఆర్యులు ముందు ఎంతమంది వచ్చారమ్మా? 4 వచ్చారు. ఫస్ట్ జాతి ఏంటి? నెగ్రెట్, ఓకేనా? నెగ్రెట్ తర్వాత ఎవరు వచ్చారమ్మా? ఆస్ట్రిక్ వాళ్ళు వచ్చారు. ఆస్ట్రిక్ వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? కిరాత్ వాళ్ళు వచ్చారు. కిరాత్ వాళ్ళు ఎవరి తర్వాత ఎవరు వచ్చారు? ద్రవిడులు వచ్చారు. ద్రవిడుల తర్వాత ఆర్యులు అనే వాళ్ళు వచ్చారు. ఆర్యులు మళ్ళీ 3 రకాలుగా వస్తే ఆర్యులు, అందులో భారతీయ ఆర్య గురించి, ఆర్య భాషల గురించి మనం ఇప్పుడంతా నేర్చుకున్నాం. మొత్తం భోలానాథ్ తివారీ ప్రకారంగా ఎన్ని అపభ్రంశులు? 7. అవి ఏంటేంటి? ఏం చెప్పాలి? గుర్తు తెచ్చుకోండి. శౌషని అపభ్రంశ్, రాచడ్, సింధీ, అర్ధమాగధి, మాగధి. ఓకే, ఈ 7 కూడా. నెక్స్ట్ శౌషని అపభ్రంశ్ నుంచి ఎన్ని ఉపభాషలు వచ్చాయి? 4. ఓకే, ఏంటేంటవి చెప్తున్నారా? ఓకే, అలా చెప్పినప్పుడు మీకు గుర్తొచ్చిందనంటే మీకు లెసన్ అర్థమైనప్పుడు అనమాట, ఓకేనా? నెక్స్ట్ మీకు పార్ట్ 2 కావాలి, బోలియా కావాలి అని అంటే కామెంట్ చేయండి, పార్ట్ 2 కావాలి అని. ఖచ్చితంగా బోలియా మీద నేను ఒక వీడియో అనేది చేస్తాను. ఇది బోలియా అనేది కొంచెం బోరింగ్గా ఉంటుంది, కానీ వింటే 2 మార్క్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. కాబట్టి డిఎస్సికైనా, టెట్కైనా, నెక్స్ట్ జేఎల్-డిఎల్కైనా కంపల్సరీగా, యూజీసీ నెట్, సెట్ దేనికైనా కంపల్సరీగా ఒక్క బిట్ అనేది కంపల్సరీ. ఒక బిట్ ఇందులో నుంచి వస్తుందని అంటే ఆ బుక్ చదవడానికైనా మనం రెడీగా ఉండాలి. అప్పుడే మనము సక్సెస్ అనేది అవుతుంది అన్నమాట. సో మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న.